100 కిలోల చికెన్ మటన్ వండిన 1/2 కిలో పన్నీర్ కర్రీ వండితే కడుపు నిండా తింటామనేటోళ్ళకి ఒక మంచి వీడియో పట్టుకొని వచ్చిన ఈ రోజు మన స్పెషల్ పన్నీర్ కర్రీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ లో నేను మీకు నేర్పిస్తా. ఇందులోకి చపాతీ పెట్టుకొని తింటుంటే రెక్కలు లేకుండా ఎగిరిపోవాలనిపిస్తుంది. చాలా నడువురిగా చేసుకుందాం. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 కిలో పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లో ఫ్లేమ్ లో బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన తీసుకోండి. అదే పాన్ లో కొంచెం బటర్ వేసుకుని అది కరగగానే చూపిస్తున్న కంకర్రాలు వేసుకోండి. మసాలాలు కొంచెం వేగగానే 2 ఉల్లిగడ్డల్ని కీమ కొట్టేసుకోండి. అరే పాలతో చేసిన పన్నీరా లేదా పాలతో ఫినాయిల్ తో చేసిన పన్నీర్ తింటావాను చల్లేగానే అందులో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక వేసుకొని కలుపుతుంటే పచ్చి వాసన పోగానే అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని అన్ని మసాలాలు కలిసిపోయేలా కలుపుకొని 3 టమాటాలని పేస్ట్ కొట్టేసుకోండి. అందులో సగం కప్పు పెరుగు లేకపోతే కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టేది. లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతుంటే పెరుగు ఇంకా టమాటాలు మంచిగా ఉడికి ఇక ఇట్లా నూనె మొత్తం పైనకి వస్తుంది. అట్లా నూనె పైనకి రాగానే 1 కప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ మరగబెట్టండి. ఒకవేళ పెరుగు పుల్లగా ఉంటే తక్కువ వేసుకోండి, లేకపోతే కాజు పేస్ట్ వేసుకోండి. గ్రేవీ మరిగిట్ల దగ్గరికి రాగానే 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే పక్క వేసుకోండి. ఒక మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే వదిలేయండి. అరే ఫ్రెష్ క్రీమ్ అంటే ఐస్ క్రీమా? అందులో కొంచెం కొత్తిమీర, గంజాయి లెక్క కనిపించే కస్తూరి మెట్టి, చిట్కడ గరం మసాలా. ఏమన్నా ఫ్రెష్ క్రీమ్ వేరు, ఐస్ క్రీమ్ వేరు, ఏడ దొరికినవయ్యా సామి. చల్లగాని ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేరు. ఇంకేముంది 5 నిమిషాల తర్వాత మన పన్నీర్ కర్రీ రెడీ. ఈసారి వీలున్నప్పుడు ఇంట్లో పక్కా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.